मेरा ये चैनल सब्सक्राइब करें। అరే దయాకర్ ఫోన్ ఎట్టి ఇవ్వు, పిల్లోళ్ళు వస్తామని చెప్పారు. ఎక్కడ దాకా వద్దరు కనుక్కోవాలి. నాయను ఇది అమ్మ ఫోన్, ఇది నీ ఫోన్ అడిగితే ఇవ్వనా? అప్పుడు నా ఫోన్ అడుగుతున్నావా? నీ ఫోన్ నువ్వు చేసుకో. కర్ర ఎత్తుకుని అంటే పర్ర పగలుతుంది నాయాల. ఫోన్ ఈ నోరు మూసుకొని. ఏమండి? ఏమి? నాకు కడుపు మంటగా ఉందండి. ఎందుకు? నేను చెప్తా చూడు నాయను. ఎదురింటాని నెక్లెస్ లేంటే ఇంట్లో వస్తువులు కొత్త వస్తువులు అనుకుని ఉంటారు. అది చూసుంటది. అప్పటి నుంచి అమ్మకి కడుపు మంట పుట్టుంటది. అరే బాడుకో నా బట్ట, పెర్ర మీద బాత్ పెర్ర విమానం మొత్తం ఆగొద్ది నా బట్ట. నీకు చెప్పాను నా బట్ట, నా గ్యాస్ ట్రబుల్ చేరి పట్ల మటన్ కొట్టాయి. నువ్వు ఏందని చెప్తున్నావా? పానీ లేవే, పిల్లోడు ఏదో తెలియక అలాగ అన్నాడు. పెళ్ళోళ్ళు వస్తున్నావు, నువ్వు వెళ్ళి రెడీ అయిపో తొందరగా. అమ్మాయిని తీసుకురాపో. కథలు నా బట్ట అయిపోతాను రోజు రోజుకేడు. వెళ్ళిపోయింది. ఏంద్రాడ త్వర త్వరని. నేనేం అనలేదమ్మా. అంత భయం ఉండేవాడు మీ అమ్మని ఎందుకు నువ్వు గెలుక్కోవడమా? నువ్వే కదా నాయన పెంచారన్నావా, ఎదుటింటోళ్ళు ఏమనుకుంటే మెమ్మ కడుపులో మండుతుంటది అని. అయితే అయితే అంటే ఇప్పుడు అయిపోయావు నాయన నువ్వా? ఇదంతా మీ పనే? అవునమ్మా, నాన్న నేర్పిస్తే నేను మాట్లాడాను. నేనేం నిన్ను పసుకుంది అయితే నువ్వు నన్ను తిడుతున్నావు. పసికందా? మిమ్మల్ని పసికందనే మాట ఎక్కడ నేర్చుకున్నారా? మా నాగభూషణ దగ్గర నుంచి. A few moments later. ఏం బాబు, అమ్మాయి నచ్చిందా? నచ్చిందమ్మా. మా పుల్లోడికి మంచి ఉద్యోగం, మంచి జీతం కూడా ఉందండి. మా కలేగా చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. అవునా? మంచి జీతం అంటే ఎంత? ఒక 10 లక్షలు ఉంటుందా? రే పెద్దోళ్ళ విషయాలు నీకెందుకురా? మంచి జీతం అంటే 50,000 బాబు. ఓ అబ్బా, 50,000? సరే సర్లే. రే దయకరా, కొంచెం సేపు నోరు మూసుకోండి నువ్వు. అట్నేలే నాయన. అమ్మాయిడు కొంచెం పెత్తర నా బట్టనుంటున్నాడు ఈడా. మా సులోచన పెళ్ళికొడుకు నువ్వు నచ్చావంట. నీకు పెళ్ళికొడుకు నచ్చాడా? ఇప్పుడు చెప్తా చూడు సంగతి. మంచి ఉద్యోగం, మంచి ఆస్తి ఉంది కదా, పర్వాలేదులేమ్మా, చేసుకుంటానా. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వా? ఆయన మామూలుగా ఉంటే చూడబుద్ధి అవుతుంది. నవ్వుతే మాత్రం పళ్ళు గంభీరంగా వికారంగా భయంకరులాగా ఉంటాయనా? అది నువ్వు అనుకుంటున్నావు గాని మీ అక్కతో పెళ్ళయ్యాక మీ బావకి ఇంక నవ్వెందుకు వస్తారు అసలు? అవును, అది నిజమేలే. बेल आइकन जरूर दबाइएगा।